ఓం శ్రీ గురుభ్యో నమ. బద్ధకం మనకు అతిపెద్ద శత్రువు అని తెలిపే చిన్న కథను ఇప్పుడు తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరిలో సుబ్బన్న కామాక్షి దంపతులకు చాలా కాలం తర్వాత పుట్టిన సంతానం రంగన్న. వారు రంగన్నకు ఏ పని చెప్పకుండా ఉండటంతో అతడికి బద్ధకం ఎక్కువైపోయింది. చివరకు రంగన్న తల్లిదండ్రులు కాలం చేయడంతో ఎలా బతకాలో అర్థం కాలేదు. పక్కింటి వారి సలహాతో ఆ ఊరి షావుకారు వద్దకు వెళ్ళి, అయ్యా, నాకెవరూ లేరు, బ్రతుకు తెరువు చూపించండి అని అడిగాడు. అందుకు ఆ షావుకారు, సరే, ఈ 4 పాడి ఆవులు తీసుకుని వెళ్ళి జీవించు అనగా రంగన్న వాటితో ఇంటికి చేరాడు. కానీ ఏనాడూ పని చేయకపోవడం వలన వాటి దగ్గర పనిచేయడం చాలా కష్టంగా తోచింది. కొన్నాళ్లకు మళ్ళీ రంగన్న ఆ షావుకారు వద్దకు వెళ్ళి, అయ్యా, పశువుల దగ్గర పని చాలా కష్టంగా ఉంది, వాటికి గ్రాసం కూడా లేదు అన్నాడు. ఆ షావుకారు రంగన్నను ఆశ్చర్యంగా చూస్తూ, 4 పనివాళ్లను, 4 ఎకరాల పొలాన్ని ఇచ్చి సాగు చేసుకో, ఆనందంగా జీవించు, కష్టపడటం నేర్చుకో అని పంపించాడు. వారు వచ్చిన తర్వాత రంగన్న ఏ కష్టం లేకుండా హాయిగా బ్రతికేస్తున్నాడు. ఇంటి పనులు, పొలం పనులు, పశువుల పనులు అన్నీ వాళ్లే చేసుకుంటున్నారు. కొన్నాళ్లకు వర్షాకాలం వచ్చింది. పశువుల కొట్టం లేకపోవడంతో రంగన్న ఉంటున్న ఇంటి దగ్గరే ఓ వారగా ఆవులను కూడా కట్టేశారు పనివారు. దానితో ఇల్లు ఇరుకుగా మారిపోయింది. పక్కింటి వారు రంగన్నకి ఓ పెద్ద ఇల్లు కట్టుకో అని సలహా చెప్పారు. అయితే రంగన్న షావుకారు వద్దకు వెళ్ళి, అయ్యా, ఆవులను ఇంటిలో కట్టేయడం వలన ఇల్లు ఇరుకుగా మారిపోయింది అని చెప్పాడు. దానికి షావుకారు చిరునవ్వు నవ్వి, సరే, రేపు నీవు లేచేసరికి నీ ఇల్లు విశాలంగా ఉంటుంది, వెళ్ళు అన్నారు. దానికి రంగన్న చాలా ఆశ్చర్యపోయి రాత్రికి రాత్రే ఇల్లు ఎలా పెద్దదిగా చేస్తారా అని ఆలోచిస్తూ నిద్రపోయాడు. మరునాడు నిద్ర లేచేసరికి ఇల్లు అలాగే ఉంది. కానీ ఆవులు, పనివాళ్ళు ఎవరూ కనిపించలేదు. కంగారుగా లేచి షావుకారు వద్దకు వెళ్ళగా, బద్ధకస్తుడికి ఏమిచ్చినా ఉపయోగం లేదని నీకు ఇచ్చినవన్నీ వెనక్కి తీసేసుకున్నాను, పో, వెళ్ళి ముందు బద్ధకం వదిలించుకో అని చెప్పాడు రంగన్నతో షావుకారు. నా బద్ధకం వలన అన్నీ పోయాయి అని చింతిస్తూ ఇంటి దారి పట్టాడు రంగన్న.